హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను దశలవారీగా అమలు చేస్తున్న సందర్భంలో సహనం కోల్పోయినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, వాళ్ళ అధినాయకుడైనటువంటి కేటీఆర్ గారు వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళు అసభ్య పదాలని వాడుతూ ఉన్నారు. అదేవిధంగా గత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కలు చేసిన మోసాన్ని మహిళా లోకానికే అవమానపరిచినట్టు చిత్రీకరించేగా అబద్ధాలను చిలువలుగా వేసి వీళ్ళు దిష్టిబొమ్మ దగ్ధం అటువంటి చిల్లర వేషాలు వేయడం జరిగింది. కానీ నిన్న కేటీఆర్ మాటలు మహిళలకు ఉచిత బస్ అనేది ఉల్లిపాయలు ఊరడానికి లేకుంటే మహిళలు లాస్ట్కు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకోండి అని అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది. దీనికి వెంటనే కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు సొంత చెల్లెలను లిక్కర్ కేసులో ఢిల్లీ తిహార్ జైల్లో ఊచలేక పెడుతున్నా వీళ్ళకి సీలు లేకుండా కేవలం ఇష్టారీతిగా మాట్లాడుతూ పబ్బం గడుపుతూ ఉన్నారు. అబద్ధాలకు మారుపోయినటువంటి కల్వ కుటుంబం వెంటనే తెలంగాణ ప్రజానికానికి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. వెల్దుర్తి మండల్లో కేటీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడము జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ ధర్నా చేసి అతని యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఎందుకంటే అతడు ఇంకా మేము అధికారంలో ఉన్నట్టుగా మేము ఇంకా ఏదో చేస్తామన్నట్టుగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ మరియు కేవలం ఒక మహిళల పట్ల, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత పథకాలను ఎద్దేవా చేసుకుంటూ మహిళలకు ఏదైతే బస్సు ఫ్రీ ప్రకటించారో అప్పటి నుంచి కూడా వీళ్ళకు కడుపు పెట్టము జరిగింది. కాబట్టి కేటీఆర్ గారు అతనికి ఇష్టం వచ్చినట్టుగా అతడు వ్యవహరించే మాటలు కానీ విధానం కానీ ఒక మహిళలని చూడకుండా కేవలం వాళ్ళు బస్సులో కూకుండి కుట్లాలుతురు అవి వెళ్తురు ఇవి వెళ్తురు, అవి బస్సులు అందుకొరకే పెట్టిరా, మీరు బ్రేక్ డ్యాన్సులు చేస్తురు, ఓబ్రే డ్యాన్సులు చేస్తురు, ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి మహిళలందరూ కూడా తెలంగాణ మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కేటీఆర్ నిన్ను చీపురు దెబ్బలతోటి కంపల్సరీగా మహిళలు ఎప్పుడో ఒకసారి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినక నువ్వు తప్పది. ఎందుకంటే మీరు ఇంకా అధికారంలో ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేరు. ఒక్క హామీ అంటే ఒక్క హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఎన్ని గ్యారంటీలు చెప్పిందో అవన్నీ కూడా మీరు ప్రకటిస్తున్నారు. ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా ఒక సంవత్సరం లోపే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వాటిని చూసి మీకు కడుపు మండుతుంది. ఎందుకంటే మేము ప్రజలకు పోయి ఏం చేయలేం పరిస్థితి అవుతుంది. ఒట్టిగానైనా పోయి ఈ యువకులను రెచ్చగొట్టుడు, అక్కడ మహిళలను రెచ్చగొట్టుడు ఇదే పనిగా పెట్టుకుంటారు మీరు. కాబట్టి మిమ్మల్ని అందరు కూడా చూస్తున్నారు. మీకు చీపురు దెబ్బలు కంపల్సరీగా తప్పాయి, మీకు 100%. ఎందుకంటే మీరు మొన్న ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోయిన వద్దుగా మీకు నిద్ర కూడా పడతలేదు. కాబట్టి కేటీఆర్ ఇకరైనా జాగ్రత్త. ప్రతిపక్ష హోదా వహించేటప్పుడు అన్నీ కూడా చూసుకుంటూ సమయం ఈరోజు వెల్దుర్తి పట్టణంలోని వెల్దుర్తి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏదైతే నిన్న కేటీఆర్ మన మహిళల పట్ల అసభ్యకర ఏదైతే మాట్లాడిండో దానికి నిరసనగా ఈరోజు మన అంబేద్కర్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇంకా కేటీఆర్ గారికి ఇంకా బుద్ధి రాలేదు, పదవి పోయింది, అయ్యకు కాలిరిగింది, చెల్లెపోయి తిహార్ జైలు ఉంది, ఇంకా వాళ్ళకు మతి భ్రమించినట్టున్నది. అందుకే ఏదైతే మంచిగా హ్యాపీగా ఆడవాళ్ళు ఏదైతే మంచిగా బస్సు ప్రయాణం చేస్తున్నారో మహిళలకు ఓర్వ చేయలేక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి గమనించి ఏదో రకంగా మాట్లాడని చెప్పి
మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. మహిళలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో ఆయనకు ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ఎక్కడైతే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ తిరగకుండా రేపు అలా అయితే మాట్లాడడానికి ఎంబడి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ జై కాంగ్రెస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.